మనీ టాక్స్ తెలుగుకు స్వాగతం. ఈరోజు మనం డబ్బు గురించి అంటే దాని భాష గురించి మాట్లాడుకుందాం. అసలు డబ్బు ఎలా పనిచేస్తుంది, మన ఆర్థిక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన కొన్ని బేసిక్ విషయాల్ని ఇప్పుడు చర్చిద్దాం. ఓకే, ముందుగా మనం ఏం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, డబ్బు సిస్టమ్ వెనుకున్న బేసిక్ రూల్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత లాంగ్ టర్మ్లో ఎలా సక్సెస్ అవ్వాలో తెలుసుకుందాం. సరే, మొదటిగా మన దగ్గరున్న ప్రతి రూపాయి ఏ నియమాల ప్రకారం పనిచేస్తుందో ఆ ఫండమెంటల్స్ ఏంటో చూద్దాం. మన జీతం మన బ్యాంక్ అకౌంట్కి చేరేలోపే అందులోంచి కొంత డబ్బు మాయమైపోవడం చాలామందికి అనుభవమే కదా. అసలు ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడైనా ఆలోచించారా? మాయమయ్యే డబ్బులో పెద్ద భాగం పన్నులన్నమాట. ఇవి మనం ప్రభుత్వానికి ఖచ్చితంగా కట్టాల్సినవి. ఎందుకంటే మనం వాడే రోడ్లు, మన పిల్లలు వెళ్లే స్కూల్స్, ఇలాంటి పబ్లిక్ సర్వీసెస్ అన్నీ ఈ డబ్బుతోనే నడుస్తాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం చేసే దాదాపు ప్రతి ఫైనాన్షియల్ యాక్టివిటీ మీద పన్నులుంటాయి. మనం సంపాదించే డబ్బు మీద, ఖర్చు పెట్టే డబ్బు మీద, చివరికే మనం ఇన్వెస్ట్మెంట్స్తో సంపాదించిన లాభాల మీద కూడా పన్ను కట్టాల్సిందే. చాలామంది ఏమనుకుంటారంటే బ్యాంక్ అంటే మన డబ్బుని భద్రంగా దాచిపెట్టే ఒక లాకర్ అని. కానీ నిజానికి బ్యాంకులు అంతకంటే చాలా ఎక్కువ చేస్తాయి. అవి కేవలం డబ్బును దాచిపెట్టవు, ఆ డబ్బుని తిప్పుతూ ఉంటాయి. ఈ సిస్టమ్ని ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అంటారు. అంటే మనం డిపాజిట్ చేసిన డబ్బులో కొంత మాత్రమే బ్యాంకు దగ్గర ఉంటుంది, మిగతాదంతా అవసరమైన వాళ్లకు లోన్ల రూపంలో ఇస్తారు. ఎందుకంటే అందరూ ఒకేసారి వచ్చి డబ్బు తీసుకోరు కదా. మరి మన డబ్బుకు భద్రత ఏంటి అనిపిస్తుందా? అక్కడే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ దేవుళ్ళకొస్తుంది. ఉదాహరణకు యుఎస్లో ప్రతి అకౌంట్కి $2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే బ్యాంక్ ఏమైనా మన డబ్బు సేఫ్ అన్నమాట. సరే, ఇప్పుడు మన డబ్బు విలువను పెంచే లేదా తగ్గించే కొన్ని అదృశ్య శక్తుల గురించి తెలుసుకుందాం. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వడ్డీ. ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఇది మనకి బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదా వర్స్ట్ ఎనిమీ కూడా అవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనం వడ్డీ కడుతున్నామా లేక వడ్డీ సంపాదిస్తున్నామా అన్నదే తేడా. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్. ఇది మన డబ్బు కొనుగోలు శక్తిని నెమ్మదిగా తినేస్తుంది. ఉదాహరణకు, పోయినేడాది $100 వస్తువులు ఈ ఏడాదికి రావన్నమాట. ధర పెరుగుతుంది, మన డబ్బు విలువ తగ్గుతుంది. అయితే కొద్దిపాటి ఇన్ఫ్లేషన్ అంటే సుమారుగా 2% వరకు ఉండటం మంచిదేనని ఎకానమిస్టులు అంటారు. అంతకు మించి పెరిగినా లేదా మరీ తగ్గినా ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. ఇక ఆర్థిక మాంద్యం లేదా రెసెషన్. దీన్ని ఎకానమీకి వచ్చే ఒక జ్వరంలా అనుకోవచ్చు. ఈ టైంలో ఖర్చులు తగ్గిపోతాయి, కంపెనీల లాభాలు పడిపోతాయి, ఉద్యోగాలు కూడా పోవచ్చు. ఇది కాస్త కష్టమైన సమయమే, కానీ తాత్కాలికమే. ఓకే, ఈ సిస్టంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఒక వ్యక్తి ఆర్థికంగా ఎంత నమ్మకమైన వాడు అనేది ఒక కొలవగలిగే ఆస్తిగా మారిపోయింది. అదే ఈ క్రెడిట్ స్కోర్. ఇది 3 అంకెల నంబర్. ఇది మన దగ్గర ఎంత డబ్బుందని చెప్పదు, కానీ మనం అప్పు తీసుకుంటే తిరిగి కట్టగలమా లేదా అనే నమ్మకాన్ని కొలుస్తుంది. లోన్లు, క్రెడిట్ కార్డులు కావాలంటే ఇది చాలా ముఖ్యం. మరి ఈ స్కోర్ను ఎలా లెక్కిస్తారు? చాలా విషయాలుంటాయి, కానీ అన్నింటికంటే ముఖ్యమైనది మన పేమెంట్ హిస్టరీ. అంటే మనం బిల్లులు టైంకి కడుతున్నామా లేదా అనేది. దీనికే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఈ కొటేషన్ చూడండి, ఎంత కరెక్ట్గా చెప్పారో. క్రెడిట్ స్కోర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మన ఫైనాన్షియల్ లైఫ్పై చాలా నెగటివ్ ప్రభావం చూపిస్తుంది. అది మంచి స్కోర్ మెయింటైన్ చేస్తే అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పటివరకు నేర్చుకున్నదంతా ఉపయోగించి లాంగ్ టర్మ్లో సంపదను ఎలా సృష్టించవచ్చో ఆ స్ట్రాటజీల గురించి ఇప్పుడు చూద్దాం. ఇన్వెస్టింగ్ అంటే పెట్టుబడి పెట్టడం. సింపుల్గా చెప్పాలంటే మనం డబ్బు కోసం పనిచేయడం ఆపి మన డబ్బు మన కోసం పనిచేయడం మొదలుపెట్టడం అన్నమాట. అప్పుడే ఇన్ఫ్లేషన్ను బీట్ చేయగలం. సక్సెస్ఫుల్ ఇన్వెస్టింగ్కి లక్ అవసరం లేదు, కేవలం కొన్ని సింపుల్ రూల్స్ పాటిస్తే చాలు. ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. ఒకే చోట కాకుండా వేర్వేరు చోట్ల ఇన్వెస్ట్ చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఓపిక పట్టాలి. డబ్బు సంపాదనకు మూలమేంటి? విలువను సృష్టించడం. ఇతరులకు ఏదైనా ఉపయోగపడేది లేదా వాళ్ళు విలువైనదిగా భావించేది మనమందిస్తే దానికి బదులుగా మనకు డబ్బొస్తుంది. ఒక లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ ఎందుకంత కాస్ట్లీ అంటే జనాలు దానికి అంత విలువ ఇస్తారు కాబట్టి. గుర్తుపెట్టుకోండి,
సంపదను నిర్మించడంలో అత్యంత పవర్ఫుల్ ఆయుధం మన జీతం కాదు, మన అదృష్టం కాదు. అది కేవలం సమయం. కాంపౌండింగ్ పవర్ వల్ల చిన్న చిన్న మొత్తాలు కూడా కాలక్రమేణా అద్భుతాలు చేస్తాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సంపద అనేది రాత్రికి రాత్రే రాదు. అది ఒక మారథాన్ లాంటిది, స్ప్రింట్ కాదు. దానికి కొన్ని దశాబ్దాల ఓపిక, క్రమశిక్షణ అవసరం. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ అర్థం చేసుకోవడమనేది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. అసలైన ప్రశ్న, మనందరి దగ్గర ఉన్న అత్యంత విలువైన ఆస్తి అంటే సమయాన్ని ఎలా వాడుకోబోతున్నామనేది. డబ్బు విషయంలో ఇకనైనా మేల్కొనాల్సిన టైం వచ్చింది. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.